రాజమండ్రిలోని రంగంపేట అనే చిన్న గ్రామంలో పుట్టిన భానుప్రియ కళ్ళు ఐటెక్స్ కాటుక కళ్ళు. అందుకే ఆమెను ఆ కాటుక కంపెనీ 15 ఏళ్లకు తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది. ఇక తల్లి ప్రోత్సాహంతో సినిమాలోకి వచ్చిన భానుప్రియ అందానికి మంత్రముగ్ధులు కాని హీరో, డైరెక్టర్ లేరనే చెప్పాలి. ముఖ్యంగా డ్యాన్స్ అంటే ఎంతగానో ఇష్టపడే భానుప్రియ తన చిత్రాల్లో హీరోయిన్గా డ్యాన్స్ చేస్తుంటే ఆనందంతో, ఆశ్చర్యంతో షాకుకు గురయ్యేవారు కెమెరామ్యాన్, డ్యాన్స్ మాస్టర్. సుమారు 115 చిత్రాల్లో నటించిన భానుప్రియను తల్లి రాగమల్లి తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. ఎంతగా అంటే ఆమె షాట్ అయ్యాక ఆమెను అటూ ఇటూ కూడా చూడనిచ్చేది కాదు. ఒక రకంగా భానుప్రియ రాగమల్లి బానిసనే చెప్పాలి. అంటే డబ్బు సంపాదించే పెట్టే బానిస. భానుప్రియ సినిమాలో బిజీగా ఉండగా ఒక డ్యాన్స్ షోలో ప్రముఖ డాన్సర్ సుమతి కౌశల్ కుమారుడు ఆదర్శను చూసి ప్రేమలో పడింది. చిత్రంగా తల్లి రాగమల్లి వీళ్ళ ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పలేదు. దానికి కారణం తర్వాతే భానుప్రియకి తెలిసింది. మొత్తానికి భానుప్రియ, ఆదర్శ్ కౌశల్ కాలిఫోర్నియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. 2003లో వాళ్లకు అభినయ అనే పాప పుట్టింది. ఇంతలో తన తల్లికి సంబంధించిన కొన్ని నిజాలు భానుప్రియకి తెలిసాయి. పవర్ ఆఫ్ అటర్నీలో తన పేరు రాయించిన తల్లి ఇండియాలో ఉన్న ఆస్తులంతా తన పేరు మీద, కొడుకు గోపి పేరు మీద మార్చేసుకుంది. విషయం తెలిసి భర్త ఆదర్శ్కి చెబితే ఆస్తులు పోయాయన్న కోపంతో ఆమె మీద విరుచుకుపడ్డాడు ఆదర్శ్. అటు తల్లి, తమ్ముడు చేసిన మోసం, ఇటు భర్త ఆదర్శ్ లేకపోవడంతో విరక్తి చెందిన భానుప్రియ పాపతో ఇండియా వచ్చేసింది. తల్లి, తమ్ముడు మీద కేసు పెట్టినా అది నిలబడలేదు. కొద్దిగా అయినా నా స్థలం నాకు ఇవ్వు, చిన్న డ్యాన్స్ స్కూల్ పెట్టుకుని పాపను పెంచుకుంటా అని బతిమాలిన ఆ రాక్షసి గుండె కరగలేదు. ఇక చేసేది లేక మళ్ళీ సినిమాల్లో, టీవీ సీరియల్లో నటిస్తూ ఆ సంపాదనతో పాపను పెంచుకుంటూ ఒంటరిగా బ్రతుకుతోంది ఆ అందాల తార భానుప్రియ.